అంటే ఏంటంటే మనం డేటాని రీడ్ చేసి ప్రాసెస్ చేయాలి. ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కదా, దాన్ని మన అవుట్పుట్ డివైస్ లో చూపించాలి. జావాలో మనకు ఇన్పుట్ కి అవుట్పుట్ కి మనకి 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి అనమాట. ఇన్పుట్ స్ట్రీమ్ ఉంటుంది, అవుట్పుట్ స్ట్రీమ్ ఉంటాయి. ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసుకుని డేటాని రీడ్ చేస్తాము, అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసుకుని డేటాని డిస్ప్లే చేస్తాం. ఓకే, ఇక్కడ స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా. డేటా అనేది మనకి ఇక్కడ ఎలా ఉంటుందంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ లో ఉంటుంది, లేకపోతే క్యారెక్టర్స్ లో ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సో స్ట్రీమ్ అంటే ఏంటంటే జస్ట్ ఫ్లో. ఓకే సార్. స్ట్రీమ్ మీన్స్ ఫ్లో. ఇక్కడ ఫ్లో ఆఫ్ డేటా. సో స్ట్రీమ్ ఇస్ సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఈ డేటా అనేది మనకి ఇక్కడ జావాలో బైట్స్ ఫార్మాట్ లో ఉంటుంది, లేకపోతే క్యారెక్టర్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఇన్ జావా. ఇది మనకి 3 మార్క్స్ అడుగుతుంటాను నేను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఇన్ జావా. 3 టైప్స్ ఉన్నాయి ఇక్కడ: system.in, system.out, system.error. system.in ఆల్రెడీ మనం వాడాం కదరా? సార్ వాడినాం ఎక్కడ సార్. వాడాంరా? స్కానర్ క్రియేట్ చేశారు అప్పుడు. డేటా సార్. ఓకేనా? అండ్ system.out ఎక్కడ యూజ్ చేసాం రా? system.out ప్రింట్ చేయాలి. డేటా డిస్ప్లే చేయడం కోసం వాడతాం కదా, system.out.println. ఓకే, అవును సార్. నెక్స్ట్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి system.error అనేది ఎర్రర్ స్ట్రీమ్ లో వస్తుంది అన్నమాట. అది మనం వాడము, బట్ అది కూడా ఒక టైప్. సో టోటల్ మనకి జావాలో 3 టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి system.in, రెండోది system.out, మూడోది system.error. ఇది మన క్వశ్చన్ అడుగుతుంటారు అన్నమాట. లిస్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ అని. ఓకేనా? ఓకే సార్. సో స్ట్రీమ్ అంటే ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా which may be in the form of bytes or it may be in the form of characters in Java. So 3 types of streams: system.in, system.out, system.error. ఒక 3 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోయి ఉండాలి ఇప్పుడు. ఓకేనా? ఈ స్లైడ్ ఓకేనారా? తర్వాత ఓకే సార్. నెక్స్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే ఏంటి? సో జావా అప్లికేషన్ యూజెస్ అండ్ ఇన్పుట్ స్ట్రీమ్ టు రీడ్ డేటా ఫ్రమ్ ఎ సోర్స్. సో ఆ సోర్స్ అనేది ఏమేమి అవ్వచ్చు అంటే, సోర్స్ అనేది ఒక ఫైల్ అవ్వచ్చు, సోర్స్ అనేది ఒక పెరిఫెరల్ డివైస్ అవ్వచ్చు. అంటే పెరిఫెరల్ డివైస్ అంటే మన కీబోర్డ్ అవ్వచ్చు. ఆ సోర్స్ అనేది ఒక సాకెట్ అవ్వచ్చు. ఓకే, సో ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే డేటాని రీడ్ చేస్తాము. ఆ డేటా రీడ్ చేయడానికి సోర్సెస్ మనకి ఏమేమి ఉంటాయంటే, ఎవరు వచ్చినట్టు ఇన్పుట్ స్ట్రీమ్ సోర్సెస్ ఏమేమి ఉంటాయంటే, మనకి ఫైల్ ఉంటుంది నాన్న, పెరిఫెరల్ డివైస్ అంటే మన కీబోర్డ్, ఆ సాకెట్ అని ఒకటి ఉంటాయి. ఈ మూడు మనకి ఇన్పుట్ సోర్సెస్ అన్నమాట. ఈ మూడింటి నుంచి మనం డేటా రీడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఫైల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, పెరిఫెరల్ డివైస్ అంటే కీబోర్డ్ మనకు తెలుసు. నెక్స్ట్ సాకెట్ అంటే ఏంటో మనకు తెలియాలి. సాకెట్ విన్నారు ఎప్పుడన్నా పదము? ఎస్ సార్. ఛార్జింగ్ సాకెట్స్
మదర్ బోర్డ్ సాకెట్. ఎవరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు? మదర్ బోర్డ్ సాకెట్స్ కదా. కానీ ఇక్కడ సాకెట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ సాకెట్ అంటే ఏంటంటే, మీరు నెట్వర్క్స్ లో మేడం మీకు ఐపీ అడ్రస్ చెప్పిందా? చెప్పారు సార్. సార్ చెప్పింది సార్. ఐపీ అడ్రస్ చెప్పింది కదా. చెప్పింది సార్. తర్వాత మీకు పోర్ట్ నెంబర్ చెప్పారా మేడము? పోర్ట్ నెంబర్ ఎస్ సార్ ఎస్ సార్. ఫిజికల్ ఏరియాలో చెప్పారు సార్. డివైస్ అప్లికేషన్ ట్రాన్స్పోర్ట్ ఏరియా ఉంటుంది. టు ఫైండ్ అప్లికేషన్ ఇన్ డివైస్ సార్. ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఉంటుందన్న పోర్ట్ నెంబర్ యూసేజ్. ఓకే 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 ఓకే. ఐపీ అడ్రస్ మనము నెట్వర్క్ లేయర్ లో యూజ్ చేస్తాము. పోర్ట్ ఐడి, పోర్ట్ నెంబర్ వచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ లేయర్ లో యూజ్ చేస్తాం. ఓకే, ఐపీ అడ్రస్ దేనికి యూజ్ చేస్తాం అంటే టు ఐడెంటిఫై ఏ డివైస్ ఇన్ ద నెట్వర్క్, అంతేనా? ఎస్ సార్. కదా. అంతే సార్. ఎస్ సార్. కరెక్ట్. ఎస్ సార్. ఎస్ సార్. అదే మనకి పోర్ట్ నెంబర్ దేనికి యూజ్ చేస్తామంటే, ఒక డివైస్ లో ఉండే చాలా అప్లికేషన్స్ ఉంటాయి కదా. ఒక డివైస్ లో చాలా అప్లికేషన్స్ అవును సార్. ఉంటాయి. వాటిలో పర్టికులర్ అప్లికేషన్ ని ఐడెంటిఫై చేయడానికి పోర్ట్ నెంబర్ వాడతాం. మేడం చెప్పారా పోర్ట్ నెంబర్స్ గురించి? పోర్ట్ నెంబర్స్ గురించి చెప్పారా మేడం? చెప్పారు సార్. సో పోర్ట్ నెంబర్స్ లో పోర్ట్ నెంబర్స్ సైజ్ ఎంతరా? పోర్ట్ నెంబర్ సైజ్ 2 bytes ఉంటుంది. అంటే 2 bytes అంటే 65,536 నెంబర్ ఆఫ్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఓకే సార్. So port number is used to identify an application in the system. కొంచెం వినండి. పోర్ట్ నెంబర్ is used to identify an application in the system. IP address is used to identify a particular system in the network. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేయర్ లో పోర్ట్ నెంబర్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మన కమ్యూనికేషన్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఎండ్ టు ఎండ్ అంటే అప్లికేషన్ టు అప్లికేషన్ కమ్యూనికేషన్ అనమాట. దానికోసం పోర్ట్ నెంబర్ వాడతాం. ఇప్పుడు ఇక్కడ సాకెట్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. కాంబినేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్ నెంబర్. సో ఆ మొత్తం దేన్ని ఇస్తుందంటే, మనకి సిస్టమ్ ని ఐడెంటిఫై చేస్తాము. ఆ సిస్టమ్ లో ఉన్న ఒక అప్లికేషన్ ని ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. అది సాకెట్. ఓకేనా? అర్థమైంది నేను చెప్పింది? ఎస్ సార్. ఇప్పుడు సాకెట్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 198.10.10.6 అనేది ఒక ఐపీ అడ్రస్ అనుకోండి. ఎస్ సార్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఐపీ అడ్రస్ సిస్టమ్ లో ఒక అప్లికేషన్ నాకు కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 80 అనే పోర్ట్ నెంబర్ అనుకోండి, :80 అంటమాట. ఇప్పుడు నేను నోట్ ప్యాడ్ లో టైప్ చేసి కనిపిస్తున్నానన్నా? ఎస్ సార్, కనబడుతుంది సార్. సో ఇది చూడండి. ఇప్పుడు నేను బ్లూ కలర్ లో హైలైట్ చేసినది ఏంటంటే ఐపీ అడ్రస్. తర్వాత :80 అని పెట్టండి. 80 అనేది ఏంటంటే పోర్ట్ నెంబర్ అనమాట. ఓకే సార్. ఓకే సార్. సో ఈ మొత్తం కాంబినేషన్ ఏమంటామంటే ఒక సాకెట్ అంటాం. దిస్ ఈజ్ సాకెట్. సో దిస్ ఈజ్ యూజ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఎ సిస్టమ్ ఇన్ ద అప్లికేషన్. సో
సిస్టమ్ లో ఉన్న అప్లికేషన్. ఎందుకంటే నాకు సిస్టమ్ తెలియాలి, ఆ సిస్టమ్ లో ఉన్న అప్లికేషన్ తెలియాలి. ఈ కాంబినేషన్ ని సాకెట్ అంటాం. ఓకే సో సార్. ఇది కూడా ఒక సోర్స్ అన్నమాట. అంటే మనము ఎప్పుడైనా ఏదైనా అప్లికేషన్ నుంచి డేటా రీడ్ చేయాలంటే కూడా అప్పుడు ఇది ఒక ఇన్పుట్ సోర్స్ గా పనిచేస్తుంది సాకెట్ అనేది. ఓకే ఓకే సార్. రైట్. నౌ లెట్ us మూవ్ టు ఇన్పుట్ స్ట్రీమ్. ఇన్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే so Java application uses an input stream to read data from a source. The source may be a file, a peripheral device, or socket. Okay. Next, output stream. Output stream. Java application uses an output stream to write data to the destination. Destination అంటే ఇక్కడ output devices. Again, the output device ఏమేమి అవ్వచ్చు అంటే ఫైల్ అవ్వచ్చు, పెరిఫెరల్ డివైస్. ఇక్కడ పెరిఫెరల్ డివైస్ అంటే మనకి అవుతుంది. నెక్స్ట్ సాకెట్. ఓకే, ఇన్పుట్స్ కు సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవుట్పుట్ కూడా అవే సోర్సెస్ ఉంటాయి అన్న. ఒకసారి ఈ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ కనిపిస్తుంది అందరికి? కనిపిస్తుంది సార్. ఒకసారి చూడండి డయాగ్రామ్. సో సోర్స్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఫైల్, కన్సోల్ అంటే మన పెరిఫెరల్ డివైస్, నెక్స్ట్ సాకెట్. సో ఈ మూడిట్లో ఏదో ఒక సోర్స్ నుంచి డేటాని రీడ్ చేసి జావా అప్లికేషన్ సెండ్ చేస్తాము. జావా అప్లికేషన్ ఆ డేటాని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ ని మనము మళ్ళీ ఏదో ఒక డెస్టినేషన్ సోర్స్ లో రైట్ చేస్తాం అన్నమాట. మీరు సి ప్రోగ్రామింగ్ లో ఫైల్స్ కాన్సెప్ట్ నేర్చుకున్నారా? ఫైల్ మేనేజ్మెంట్. ఎస్ సార్. అక్కడ మనం మీకు డేటా ఫైల్లో డేటా రీడ్ చేయొచ్చు, ఫైల్లో డేటా రైట్ చేయొచ్చు. ఎస్ సార్. సో అప్పుడు మన ఫైల్ ఏమవుతుంది, ఇన్పుట్ స్ట్రీమ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అవుట్పుట్ స్ట్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు మనం. సో అలాగే ఇక్కడ కూడా 3 రకాల ఇన్పుట్ సోర్సెస్ ఉన్నాయి. ఆ 3 ఇన్పుట్ సోర్సెస్ కూడా మనకి అవుట్పుట్ సోర్సెస్ గా వర్క్ అవచ్చు. సో ఈ డయాగ్రామ్ అర్థమైందా? ఎస్ సార్. సార్ అర్థమైంది సార్. ఒకసారి ఈ డయాగ్రామ్ అర్థమైతే మీరు పొరపాటున నోట్స్ లో పెట్టుకొని ఉంటే డయాగ్రామ్ రాదు. లేదు సార్ ఆల్రెడీ మీరు పంపించినారు, అవసరం లేదనుకుంటే నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఓకే సార్, వేసుకుంటాం సార్. ఆల్రెడీ మీకు గ్రూప్ లో షేర్ చేశానమ్మా మెటీరియల్, ఈ పీపీటీ. ఓకే సార్. వెళ్దామా నెక్స్ట్ స్లైడ్ కి? సార్ స్ట్రీమ్ వెళ్దాం సార్. స్ట్రీమ్ అంటే ఏంటి సార్? హలో, స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ అంటే ఏంటి ఎవరు సార్? అడిగేది? కీర్తన. ఎస్ సార్. స్ట్రీమ్ అంటే ఫ్లో ఆఫ్ డేటా. స్ట్రీమ్ మీన్స్ ఫ్లో, డేటా ఫ్లో. జనరల్ మనం వాటర్ స్ట్రీమ్ అంటాం కదా, వాటర్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లో అన్నమాట. అలా ఇక్కడ డేటా స్ట్రీమ్ అన్నమాట. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వెళ్దామా? ఓకే సార్. ఓకే సార్, వెళ్దాం సార్. ఎస్ సార్. సో నెక్స్ట్ ఏంటంటే మనము హౌ టు రీడ్ డేటా ఫ్రమ్ ద కీబోర్డ్. ఇది ఆల్రెడీ మీకు చెప్పిన క్లాస్ లో 5 ways ఆఫ్ రీడింగ్. ఎస్ సార్. ఎస్ సార్. చెప్తాను కదా. సో ఇప్పుడు మనం ఇది డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే సార్. సో ఒకసారి ఈ డేటా చూడండి.
ఆ 5 వేస్ వచ్చేసి మనకి డేటాని రీడ్ చేయడం కోసం. నెక్స్ట్ డేటా రైట్ చేయడానికి మన దగ్గర ఏం వాడుతున్నాం? system.out.println వాడుతున్నాం కదా. ఎస్ సార్. ఇక్కడ ఫస్ట్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ మనం ఆల్రెడీ వాడుతున్నాము. సెకండ్ మెథడ్ మీరు ప్రింట్ఎఫ్ మెథడ్ కూడా ఉంది ఇక్కడ, కానీ మనం ప్రింట్ఎఫ్ మెథడ్ రెగ్యులర్ వాడట్లేదు. సో ప్రింట్ఎఫ్ మెథడ్ కూడా వాడుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చినట్టు వాడుకోవచ్చు. మిసి ప్రోగ్రామింగ్ లాగా వాడుకోవచ్చు, ఫార్మాట్ స్పెసిఫైర్స్ పెట్టుకొని. system.out.printf ఇక్కడ నేను నేమ్ అనేది స్ట్రింగ్ గా తీసుకున్నాను, ఏజ్ అనేది ఇంటీజర్ గా తీసుకున్నాను. ఆ రెండు డిస్ప్లే చేయాలంటే ప్రింట్ఎఫ్ ఎలా వాడవచ్చు ఒకసారి చూడండి. వస్తుంది ఉన్నారు. కాలేజీ కంటే నడిచి రావడం కష్టము, ఆన్లైన్ లో కూడా రావడానికి లేట్ అవుతుంది జనాలకి. ఓకే ఓకే సార్. సో system.out.println my name is percentage and my age is %d. ఇక్కడ ప్లస్ పెట్టాల్సిన అవసరం లేదు, కామా పెట్టి నేమ్ కామా ఏజ్, జస్ట్ లైక్ మీ సి ప్రోగ్రామింగ్ లాగా. సో ఈ 2 వేస్ యూజ్ చేసుకొని మన డేటాని అవుట్పుట్ కన్సోల్ లో రైట్ చేయొచ్చు. ఈ స్లైడ్ ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకేనా? ఓకే సార్. ఒకసారి ఇప్పుడు స్లైడ్ పెట్టినాను కదా, ఒక్కసారి జస్ట్ 3 డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చదవండి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాస్ అన్న. ఆ క్లాస్ గురించి ఇక్కడ 3 సెంటెన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. చదివారా? చదివాం సార్. ఎస్ సార్. ఒకసారి నేను చెప్తాను. సో ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ చేసిన తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్ వద్దాం. జనరల్గా మనకి ఏంటంటే మనకి డైరెక్ట్ గా ఇన్పుట్ స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని డేటా రీడ్ చేస్తే అది ఏ ఫామ్ లో ఉంటుందంటే బైట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఫామ్ లో ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా ఇన్పుట్ స్ట్రీమ్స్ నుంచి డేటా రీడ్ చేసినప్పుడు దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్. కానీ మనం ప్రోగ్రామింగ్ లో డేటా ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం రా? ప్రోగ్రామింగ్ లో డేటా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? యూజింగ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అంతేనా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉందన్నమాట. డేటా డైరెక్ట్ గా ఇన్పుట్ స్ట్రీమ్స్ నుంచి రీడ్ చేసినప్పుడు దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్. బట్ in our program we need primitive data type. Data will be data in the form of primitive data types. So అక్కడ మనం ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి బైట్స్ క్యారెక్టర్స్ ఫామ్ లో రీడ్ చేసిన డేటాని మనకు కావాల్సిన ప్రిమిటివ్ డేటా టైప్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ కావాలి. సో ఇక్కడ దీన్ని ఏమంటారంటే ఫిల్టర్ క్లాస్ అంటారు అనమాట. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ని ఫిల్టర్ క్లాస్ అంటారు. ఫిల్టర్ క్లాస్ అంటే ఏం చేస్తుందంటే ఇది మన ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి వచ్చిన డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్ ఆర్ క్యారెక్టర్ దట్ విల్ బి ఫిల్టర్డ్ యాజ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అర్థమైందా? అర్థమైందా? అర్థం కాలేదా? సార్ మీ వాయిస్ కట్ గా వస్తుంది సార్.
ఒరిజినల్ గా మనకి ఇన్పుట్ స్ట్రీమ్స్ నుంచి డేటా వచ్చేసి ఓన్లీ బైట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఫామ్ లో ఉంటుంది. ఆ బైట్స్ క్యారెక్టర్స్ ఫామ్ లో ఉన్న డేటాని మనకు కావాల్సిన ప్రిమిటివ్ డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఓకే సార్. ఏం అర్థమైందా తల్లి? ఓకే సార్. ఎస్ సార్. సో ఇక్కడ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఫిల్టర్ క్లాస్ అంటారు. ఎందుకంటే ఇట్ ఈస్ ఫిల్టరింగ్ డేటా ఇన్ ద ఫార్మ్ బైట్స్ ఆర్ క్యారెక్టర్ ఇంటూ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే, ఏం రెస్పాన్స్ లేదు. ఎస్ సార్. ఓకే సార్. ఓకే, సో ఇది ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ అంటేనండి. సో ఈ ఇన్పుట్ స్ట్రీమ్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒక 2 స్టెప్స్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. లేకపోతే 3 స్టెప్స్ ప్రొసీజర్. ఒకసారి ఇక్కడ చూడండి ఈ స్లైడ్ లో. మనకి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఉంది కదా. ఇప్పుడు కూడా అమ్మా నేను యాక్చువల్గా కరెక్ట్ ఉంది సిగ్నల్. ఇప్పుడు వాయిస్ బాగా వినిపిస్తుంది. అరే మిగతా వాళ్ళందరికీ ఎట్లా ఉందిరా? వినిపిస్తుంది. ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ స్టెప్. ఈ స్టెప్ లో మనం ఏం చేస్తామంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఒక ఇన్పుట్ సోర్స్ అయితే దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ప్రీడిఫైన్డ్ క్లాస్ అయితే దానికి FIS అనేది మన ఆబ్జెక్ట్ తీసుకున్నాము ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ నేమ్ అనమాట. మనం ఏ ఫైల్ అయితే డేటాని రీడ్ చేయాలనుకున్నా, ఏ ఫైల్ నుంచి డేటా రీడ్ చేయాలనుకో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ. ఓకే, ఇది స్టెప్ అర్థమైందా? అర్థమైంది సార్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఈజ్ ఎ ప్రీడిఫైన్డ్ క్లాస్ విచ్ రీడ్స్ డేటా ఫ్రమ్ ఫైల్. దానికి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సార్ అంటే ఫైల్ నుండి వచ్చే డేటా బైట్స్ ఫామ్ లో ఉంటుందా సార్? అవునన్న, మనం డైరెక్ట్ గా రీడ్ చేస్తే అది బైట్స్ ఆర్ క్యారెక్టర్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, ఎస్ సార్. ఇది ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది. తర్వాత డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ నేమ్ DIS ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్. ఇక్కడ హంగేరియా నోటేషన్ ఫాలో అయ్యింది చూడండి. డేటాలో D క్యాపిటల్, ఇన్పుట్ లో I క్యాపిటల్, స్ట్రీమ్ లో S క్యాపిటల్. సో దీనికి ఇన్పుట్ ఏంటంటే ఈ FIS అన్నమాట. అంటే FIS యూజ్ చేసుకొని డేటా రీడ్ చేస్తుంది, దాన్ని మళ్ళీ దీనికి ఇన్పుట్ ఇస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. సో మీరు ఈ ప్రొసీజర్ మనం ఎందుకు Okay, ఫాలో sir. అవ్వాలంటే మనకు యాక్చువల్గా డేటా రీడ్ చేస్తే అది బైట్స్ ఆ క్యారెక్టర్ ఫామ్ లో ఉంటుంది. బట్ ఆ ఫామ్ లో ఉంటే మనం ప్రోగ్రామింగ్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే ఆ బైట్స్ క్యారెక్టర్ ఫామ్ లో వచ్చిన డేటాని మన ప్రిమిటివ్ డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానికోసం ఈ ప్రొసీజర్. ఓకే సార్ Okay, sir. ఇప్పుడు స్కానర్ క్లాస్ లో కూడా సిస్టమ్ డాట్ ఇన్ పంపిస్తాం కదా సార్? అప్పుడు ఏనా స్కానర్ క్లాస్ లో కూడా సిస్టమ్ డాట్ ఇన్ పంపిస్తాం కదా సార్ కన్స్ట్రక్టర్ కి? స్కానర్ క్లాస్ కూడా పంపిస్తుంది. ఇది డేటా ఇన్పుట్ స్ట్రీమ్. ఇక్కడ మనకు డేటా ఇది అంటే అది కూడా రీడ్ చేయొచ్చు. ఇక్కడ కన్సోల్ ఎనీ కన్సోల్ అన్నమాట. అక్కడ ఓన్లీ ఒక కన్సోలే. ఇక్కడ మనం Okay. సాకెట్ అవ్వచ్చు, ఫైల్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఫైల్ లో డేటా రీడ్ చేయాలంటే ఇది. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్.
ఇక్కడ ఏంటంటే ఈ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఏంటంటే మీరు సోర్స్ అనేది దట్ మే బి ఎ ఫైల్, దట్ మే బి ఎ పెరిఫెరల్ డివైస్, దట్ మే బి సాకెట్, వాటన్నిటికీ ఇది కామన్ ప్రొసీజర్ అన్నమాట. రైట్, ఇప్పుడు ఇది ఒకటి చూడండి, ఇంకొక స్లైడ్. జస్ట్ ఇంతకుముందు చెప్పిన దానికే ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్. సో నేను మీకు ఇంతకుముందు 2 స్టెప్ ప్రొసీజర్ చెప్పాను, కిందది చెప్పాను డైరెక్ట్ గా. 3 స్టెప్ ప్రొసీజర్ అంటే చాలా క్లియర్ గా ఉంటుంది. ఇది 3 స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ మనం ఫైల్ అనేది ఇన్పుట్ సోర్స్ అనుకుంటే ఫైల్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇక్కడ మనకు జావాలో ఏంటంటే ప్రతి దానికి మనము ఫైల్ క్లాస్ లో తీసుకుంటాం, ప్రతి దానికి ఆబ్జెక్ట్ ఫామ్ లో రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఫైల్ అనేది ఒక ప్రీడిఫైన్డ్ క్లాసు, దానికి ఒక ఆబ్జెక్ట్ ఫైల్ అని పెట్టుకున్నాను, ఫైల్ స్మాల్ లెటర్స్ లో, ఈక్వల్ టు న్యూ ఫైల్. ఇక్కడ మనం ఏ ఫైల్ నుంచి డేటా రీడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ నేమ్ రాయాలి. ఇక్కడ నేను మై ఫైల్ డాట్ టెక్స్ట్ అని ఫాలో అవుతున్నారా? Yes, sir. Yes, sir. ఈ ఫైల్ ని ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కి పాస్ చేయాలి. ఈ ఫైల్ ఆబ్జెక్ట్ ని ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కి పాస్ చేయాలి. కాబట్టి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ FIS ఈక్వల్ టు న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్. ఫైల్ ఆబ్జెక్ట్ ని దీనికి పాస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏమి, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో DIS డేటా ఇన్పుట్ స్ట్రీమ్ DIS ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆఫ్ FIS. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసిన, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసిన ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఈ 3 స్టెప్స్ ప్రొసీజర్ ఆ 2 స్టెప్స్ ప్రొసీజర్. 2 స్టెప్స్ అయితే డైరెక్ట్ గా ఫైల్ ఆబ్జెక్ట్ కాకుండా ఫైల్ నేమ్ ఇచ్చేస్తాం అన్నమాట. అక్కడ ఇలా అనమాట. ఇక్కడ ఇలా చేసిన సెకండ్ కింద చేసిన ఆర్ అని ఇలా చేయొచ్చు, లేదా మనకి క్లియర్ గా ఉండడం కోసం ఇలా చేయొచ్చు. 3 స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మనకి డౌట్ అవ్వచ్చు, ఎందుకు సార్ డైరెక్ట్ గా డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి చేయొచ్చు కదా? అవునా కాదన్నా? అవును సార్. అవును సార్. అదే చెప్తున్నాను, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ డైరెక్ట్ గా సోర్స్ నుంచి డేటా రీడ్ చేయలేదు. సోర్స్ నుంచి డేటా రీడ్ చేయాలంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడ్ చేస్తుందని దట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్ ఆఫ్ క్యారెక్టర్స్. కాబట్టి అది రీడ్ చేసిన దాన్ని దీన్ని పాస్ చేస్తే ఇది ఏం చేస్తుంది, ప్రిమిటివ్ డేటా టైప్ గా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. లెట్ us come to this diagram. లెఫ్ట్ సైడ్ లో ఉన్న డయాగ్రామ్ చూడండి. సోర్స్ ఎక్కడ నుంచి డేటా రీడ్ చేస్తున్నాం మనము? ఫైల్ నుండి సార్. ఈ ఫైల్ నుంచి రీడ్ చేయడానికి ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ కావాలన్నమాట. Yes, sir. ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ లో డేటా రీడ్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ అన్ని ఉంటాయి. కానీ అవి ఏ టైప్ డేటా రీడ్ చేస్తాయి? ఫైల్ టు క్యారెక్టర్ ఫామ్ లో డేటా రీడ్ చేస్తాయి. రీడ్ చేసే దీన్ని మళ్ళీ మనం డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ పంపిస్తే దెన్ ఇట్ విల్ కన్వర్ట్ దట్ బైట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంటూ అవర్ రిక్వైర్డ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఓకే సార్. ఓకేనా? ఇది మనకు కావాల్సిన ప్రొసీజర్. ఇక్కడ మనం ఫైల్ పైన ఏముంది? ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ పైన ఏముంది? డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కదా? Yes, sir. ఇలా మనం చేయడాన్ని దీన్ని ఏమంటారు? ర్యాపింగ్ అంటారు అన్నమాట. ఇలా చేయడాన్ని ర్యాపింగ్. ఒకదాన్ని ఇంకొక దాంట్లో ర్యాప్ చేస్తున్నాం అంటే ఒకదాన్ని ఇంకో దాంట్లో పెట్టడం. జస్ట్ లైక్ మీకు చిన్నపిల్లలు కొన్ని ర్యాపర్స్ అని తింటూ ఉంటారు చూసారా? ర్యాపర్స్ అని మధ్యలో క్రీమ్ ఉంటుంది, దానిపైన మళ్ళీ
బిస్కెట్ లాగా ఉంటుంది, దానిపైన క్రీమ్ ఇలా లేస్ లాగా ఉంటుంది. సార్ మీ వాళ్ళు కూడా చాలా మంది తినే వాళ్ళని చూశాను నేను, ర్యాపర్స్. ఇలా ఇలా చేయడాన్ని ఏమంటే ర్యాపింగ్ అంటారన్నమాట. ఇక్కడ ఫైల్ ఈస్ ర్యాప్డ్ విత్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ అండ్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఈజ్ ర్యాప్డ్ విత్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అన్నమాట. ఈ మొత్తం ప్రొసీజర్ ఏమంటామంటే ర్యాపింగ్ అంటారు, ర్యాపింగ్ క్లాసెస్ అంటాం అన్నమాట. ఈ ప్రొసీజర్ అర్థమైతే నెక్స్ట్ ప్రోగ్రామింగ్ చాలా ఈజీ. నన్ను ప్రొసీజర్ అర్థమైందా? నన్ను అర్థమైంది సార్. సార్ బఫర్ రీడర్ ఇక్కడ మనము బఫర్ రీడర్ క్లాసు అది కూడా ఉంటుంది. అంటే అక్కడ ఓన్లీ ఒక బఫర్ రీడర్ క్లాస్ అయినా స్కానర్ అనేది ఏంటంటే మనకు కన్సోల్ నుంచి రీడ్ చేయడానికి కోసం. ఇది ఏంటంటే మనకి సోర్స్ ఏదైనా అవ్వచ్చు అనమాట. సోర్స్ అనేది ఫైల్ అవ్వచ్చు, సోర్స్ అనేది సాకెట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలా రీడ్ చేయడానికి ఇది. ఓకే సార్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్లైడ్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ లిస్ట్ ఉంది, చూడండి ఒకసారి. రీడ్ బూలియన్, రీడ్ బైట్, రీడ్ షార్ట్, రీడ్ క్యాప్, రీడ్ ఇంట్, రీడ్ లాంగ్, రీడ్ ఫ్లోట్, రీడ్ డబుల్, రీడ్ యూటీఎఫ్. యూటీఎఫ్ అంటే స్ట్రింగ్ డేటా రీడ్ చేయడం కోసం. చూసారా మా లిస్ట్? ఇవి డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉండే మెథడ్స్ అన్నమాట. ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనము మనకు కావాల్సిన ప్రిమిటివ్ డేటా టైప్ డేటాని రీడ్ చేయొచ్చు. ఎక్కడ నుంచి? ఇన్పుట్ సోర్సెస్. ఇన్పుట్ సోర్సెస్ ఇక్కడ మనం మన ఎగ్జాంపుల్ లో ఫైల్ తీసుకున్నాము. అది ఫైల్ అని అవ్వచ్చు, లేకపోతే సాకెట్ అని అవ్వచ్చు, లేకపోతే కన్సోల్ అని అవ్వచ్చు. కన్సోల్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే సిస్టమ్ డాట్ ఇన్ అని ఇస్తారు ఫైల్ దగ్గర, ఫైల్ ప్లేస్ లో. ఓకే, అందరికి చూసారా? సార్ యూటీఎఫ్ అంటే ఏంటి సార్? యూటీఎఫ్ ఈస్ యూనివర్సల్. ఒక్క నిమిషం చెప్తాను. ఓకే సార్. ఇది ఏంటంటే స్ట్రింగ్ డేటాను రీడ్ చేయడానికి ఒక ఫార్మాట్ అన్న. యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ అంటారు. యూనికోడ్ మీకు చెప్పాను కదా, జావాలో క్యారెక్టర్ కి ఫాలో అయ్యేది కోడ్ యూనికోడ్ అని. ఆ యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్ అంటారు, అంటే స్ట్రింగ్ డేటా రీడ్ చేయడం కోసం. యూనికోడ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మాట్. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ లైక్ మనం స్కానర్ క్లాస్ లో నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డబుల్, నెక్స్ట్ ఫ్లోట్ లాగా ఇక్కడ రీడ్ బైట్, రీడ్ ఇంటూ, రీడ్ షార్ట్, రీడ్ క్యార్, రీడ్ లాంగ్, రీడ్ ఫ్లోట్, రీడ్ డబుల్, రీడ్ యూటీఎఫ్. Read UTF method is used for reading the strings. Okay? ఓకే సార్. ఇది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం, దాంట్లో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉండే మెథడ్స్ ఏంటి అనేది ఈ కాన్సెప్ట్. ఇది ఓకే అయితే నెక్స్ట్ స్లైడ్ వెళ్దాము. డేటా అవుట్పుట్ స్ట్రీమ్. ఇప్పుడు డేటా ఇన్పుట్ స్ట్రీమ్ లో మనం ఏదైతే చేసామో దాని క్వైట్ ఆపోజిట్ ప్రాసెస్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ లో చేస్తాం. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ లో ఏం చేసాంరా? డేటా రీడ్ చేస్తాం సార్. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ లో మనం ఏం చేసామంటే ఇన్పుట్ స్ట్రీమ్ నుంచి ఆర్ క్యారెక్టర్ ఫామ్ లో ఉన్న డేటాని మనము ప్రిమిటివ్ డేటా టైప్ లో కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను డేటా రైట్ చేయాలంటే నా దగ్గర ప్రోగ్రామ్ లో డేటా ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ప్రిమిటివ్ డేటా టైప్ ఫార్మాట్ లో ఉంటుంది. అంతేనా? yes sir.
మన ప్రోగ్రామ్ నుంచి డేటాని ఇప్పుడు మనం ఎక్కడ రైట్ చేస్తున్నాము, అవుట్పుట్ సోర్స్ లో రైట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మన దగ్గర ప్రోగ్రామింగ్ లో మన దగ్గర డేటా వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్ ఫార్మాట్ లో ఉంది. సో దీన్ని నేను అవుట్పుట్ సోర్స్ లో రైట్ చేయాలి. కానీ అవుట్పుట్ సోర్స్ లో రైట్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు కన్వర్ట్ దిస్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇంటూ క్యారెక్టర్స్ ఆర్ బైట్ ఫార్మాట్. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. Yes, sir. ఇక్కడ సెకండ్ Okay, పారాగ్రాఫ్ sir. చూడండి. సెకండ్ పారాగ్రాఫ్ చూడండి. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ converts primitive data type values or strings into bytes and then writes them to underlying output stream in appropriate way. సో డేటా ఇన్పుట్ స్ట్రీమ్ లో మనం ఏదైతే చేసామో దానికి ఆపోజిట్ ఫామ్ లో డేటా అవుట్పుట్ స్ట్రీమ్ చేస్తుంది. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే బైట్స్ ఆర్ క్యారెక్టర్ ఫామ్ లో ఉన్న డేటాని ప్రిమిటివ్ డేటా టైప్ లో కన్వర్ట్ చేస్తుంది. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందంటే ప్రిమిటివ్ డేటా టైప్ ని క్యారెక్టర్స్ ఆర్ బైట్ ఫార్మాట్ లో రైట్ చేస్తుంది అవుట్పుట్ కన్సోల్. ఓకేనా? ఓకే సార్. సిమిలర్ గా మన డేటా ఇన్పుట్ స్ట్రీమ్ కి ఎలా అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో 3 స్టెప్స్ ప్రొసీజర్, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రొసీజర్, కాకపోతే ఇక్కడ క్లాసెస్ మారి ఉంటాయి. అక్కడ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ వాడి ఉంటాము, ఇక్కడ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ వాడతాం. అక్కడ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ వాడాము, ఇక్కడ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ వాడుతున్నాం. స్లైడ్ చూడండి, నా 3 స్టెప్స్ చూడండి ఒకసారి. ఫైల్ నేమ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ నేమ్ డాట్ టెక్స్ట్, అంటే నేను ఏ ఫైల్ అయితే డేటా రైట్ చేయాలో ఆ ఫైల్ ఇక్కడ. నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్ నేమ్, అక్కడ మనం ఏ ఫైల్ నేమ్ అయితే ఇచ్చామో ఆ ఫైల్ నేమ్. నెక్స్ట్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ DOS ఈక్వల్ టు న్యూ డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ FOS, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ని ఇక్కడ పాస్ చేయాలి. మనం అక్కడ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ 3 స్టెప్స్ ఎలా అయితే ఫాలో అయ్యామో అదే 3 స్టెప్స్ ఇక్కడ ఫాలో అవుతాము. కాబట్టి మనకి ఏమవుతాయి, క్లాసెస్ మారిపోతాయి. ఓకేనా? అర్థమైందా? ఎస్ సార్. ఓకే సార్, అర్థం. ఈ డయాగ్రామ్ sir. చూడండి ఒకసారి, ఇంటి ముందు అలాగే ఈ డయాగ్రామ్ చూడండి ఒకసారి. సేమ్ ఇంతకుముందు లాగే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఎలా చేసామో డేటా అవుట్పుట్ స్ట్రీమ్ కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే అదే ప్రొసీజర్. సరే, సో ఇక్కడ నాకు అవుట్పుట్ సోర్స్ వచ్చేసి ఫైల్. సో ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, దానిపైన ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, దానిపైన డేటా అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా కీర్తన్? ఎస్ సార్. సార్ మరి ఫైల్లోకి రాసే అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేస్తాం సార్? మళ్ళీ రీడ్ చేసుకుని డిస్ప్లే. అంటే ఇక్కడ నేను సోర్స్ ఫైలే పెట్టుకున్నాను, డెస్టినేషన్ కూడా ఫైలే పెట్టుకున్నాను. నువ్వు రీడ్ చేసుకుని డిస్ప్లే చేసుకోవచ్చు కన్సోల్లో. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే సోర్స్ ఫైలే ఇన్పుట్, ఫైలే అవుట్పుట్ అన్నప్పుడు ఇక్కడ ఫైల్ పెట్టుకున్నాం. ఒకవేళ నీవు అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ println అని పెట్టుకుని డిస్ప్లే చేసుకోవచ్చు, కన్సోల్లో చేసుకో. ఓకేనా? ఓకే సార్. ఇది ఓకేనే. సేమ్ ప్రొసీజర్. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉండే మెథడ్స్ చూడండి.
మీరు అక్కడ రీడ్ బూలియన్ రీడ్ బైట్ ఉన్నట్టు రీడ్ ప్లేస్ లో రైట్ ఉంటుంది అంతే, మీకు అంతా సేమ్. రైట్ బూలియన్, రైట్ బైట్, రైట్ క్యాట్, రైట్ డబుల్, రైట్ ఇంట్, రైట్ యూటీఎఫ్, రైట్ లాంగ్. ఫాలో అవుతున్నారు లేదా నాకు తెలియట్లేదురా. Yes, sir. Yes, sir. ఓకే సార్. Yes, sir. Okay, sir. Done, sir. ఇప్పుడు ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం, ప్రోగ్రామ్ చూసేసి క్లాస్ స్టాప్ చేద్దాం. Program output stream, and we have to read data from that output input stream. ఇక్కడ నేను ఫైల్ అనే దాన్ని తీసుకున్నాను అనమాట, సోర్స్ గా డెస్టినేషన్ గా ఫైల్ లో డేటా రైట్ చేస్తున్నాను, రైట్ చేసిన డేటాని మళ్ళీ రీడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ డేటా అవుట్పుట్ స్ట్రీమ్, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ ఐఓ ఎక్సెప్షన్. ఇవన్నీ క్లాసెస్ మనం వాడుతున్నాము ఇక్కడ, కాబట్టి అన్ని రాసుకున్నాము. సరే, ఇన్ని రాసి ఓపిక లేదంటే వీటన్నిటి ప్లేస్ ఏం చేయొచ్చురా, స్టార్ సార్. Star. ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ పెట్టేస్తే సరిపోతుంది. ఎస్ సార్. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే సార్. ఫైన్ సార్. క్లాస్ నేమ్ టెస్ట్ ఇన్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని పెట్టుకున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ మెయిన్ మెథడ్ త్రోస్ ఐఓ ఎక్సెప్షన్. ఇక్కడ ఏంటంటే ఈ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ వాడినప్పుడు ఎక్సెప్షన్స్ రన్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి అన్నమాట, కాబట్టి దానికోసం త్రోస్ ఐఓ ఎక్సెప్షన్ అని పెట్టుకుంటే సరిపోతుంది. దీని నుంచి ఏంటనే మళ్ళీ నెక్స్ట్ 4 చాప్టర్. ఓకే సార్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫైల్లో డేటా రైట్ చేయాలి. ఫైల్లో డేటా రైట్ చేయాలంటే ఫైల్ అనేది ఏమవుతుంది, ఫైల్లో డేటా రైట్ చేయాలి అంటే ఫైల్ అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ కదా. ఎలా అర్థమవుతుంది చెప్పేది, ఫైల్ డేటా రైట్ చేయాలంటే ఫైల్ అనేది సోర్స్ అవుతుంది కదా, అవుట్పుట్ సోర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ కి ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే ఈ 3 స్టెప్స్ చూడండి. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫైల్ పాత్ అనేది జస్ట్ నేను ఆ ఫైల్ కు ఆబ్జెక్ట్ కు ఒక నేమ్ అన్నమాట, అంతే, ఏం లేదు. ఫైల్ పాత్ అనేది ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఫైల్ కు. తర్వాత ఏ ఫైల్, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసినాను hurry.docx, నేను ఒక ఫైల్ క్రియేట్ చేసినాను. ఆ ఫైల్లో నేను డేటా రైట్ చేయాలి నా పర్పస్, కాబట్టి ఆ ఫైల్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు దాని కన్స్ట్రక్టర్ లో మనం క్రియేట్ చేసిన ఫైల్ నేమ్ ఇక్కడ పాస్ చేస్తాం. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము, సో దీని కన్స్ట్రక్టర్ లో ఆ ఎఫ్ఓఎస్ ని ఇక్కడ పాస్ చేస్తాం. సో దీంతో మనకి డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయిపోయింది. డేటా అవుట్పుట్ స్ట్రీమ్ కాబట్టి మనము అవుట్పుట్ లో డేటాని రైట్ చేయాలి, కాబట్టి మనకి డేటా అవుట్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఉండే మెథడ్స్ ఉన్నాయి కదా, రైట్, ఇంట్, రైట్, డబుల్, రైట్, యూటీఎఫ్ ఉన్నాయి కదా, ఆ మెథడ్ చేసుకొని ఇక్కడ నేను డేటాని రైట్ చేస్తున్నాను చూడండి. DOS డాట్ రైట్ యూటీఎఫ్, రైట్ యూటీఎఫ్ అంటే స్ట్రింగ్ డేటా రైట్
చేయడం కోసం డివైస్ డాట్ రైట్ ఇంటీజర్ వాల్యూ రైట్ చేస్తున్నాను. డివైస్ డాట్ రైట్ డబుల్ వాల్యూ రైట్ చేస్తున్నాను. డివైస్ డాట్ రైట్ బూలియన్ వాల్యూ రైట్ చేస్తున్నాను. డివైస్ డాట్ రైట్ క్యారెక్టర్ వాల్యూని రైట్ చేస్తున్నాను. ఓకేనా? ఏం చేసాము, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ యూజ్ చేసుకొని మనం డేటా ఫైల్లో రైట్ చేసాం. రైట్ చేయడం అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేయాలి. డిఓఎస్ క్లోజ్ అంటే డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ని క్లోజ్ చేయాలి, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ని క్లోజ్ చేయాలి. ఇక్కడ వరకు అర్థమైంది అందరికి? ఏంటన్నా ఎగ్జిక్యూట్ చేసి చూపించారు సార్. చేద్దాం. ఇది అర్థమైంది ఇక్కడ వరకు అందరికి? రైట్ చేసిన డేటాని మనం రీడ్ చేయాలి. రైట్ చేసిన డేటాని మనం రీడ్ చేయాలి. కీర్తన్ కీర్తన్ సార్ కీర్తన్ ఇంతకుముందు అడిగావు కదా డేటా డిస్ప్లే చేయాలి సార్ కన్సోల్ అంటే ఇప్పుడు చేసాం. ఓకే సార్. సో ఇప్పుడు మనము డేటాని రీడ్ చేయడానికి డేటా ఇన్పుట్ ఆబ్జెక్ట్ చేయాలి. సో మన డేటా ఎక్కడ ఉందా? అది డాక్యుమెంట్ ఫైల్లో ఉంది కదా? సార్ సేమ్ మళ్ళీ అదే డెస్టినేషన్ తీసుకుంటున్నాము. సరే, సోర్స్గా దాని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. తర్వాత ఫైల్ ఇన్పుట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. తర్వాత డేటా ఇన్పుట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు డేటా ఇన్పుట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫైల్లో నుంచి డేటాని మనం రీడ్ చేయొచ్చు. సో రీడ్ చేసిన దాన్ని డైరెక్ట్ గా డిస్ప్లే చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డిఐ డాట్ రీడ్ యూటీఎఫ్ అంటే మనం అక్కడ రైట్ చేసిన ఇక్కడ రీడ్ చేస్తున్నాం. రీడ్ యూటీఎఫ్. నెక్స్ట్ డిఐఎస్ డాట్ రీడ్ ఇంట్, డిఐఎస్ డాట్ రీడ్ డబుల్, డిఐఎస్ డాట్ రీడ్ బూలియన్, డిఐఎస్ డాట్ తర్వాత మనం రీడ్ చేయడం అయిపోయింది కాబట్టి ఈ ఆబ్జెక్ట్స్ ని క్లోజ్ చేయాలి. డిఏఎస్ డాట్ క్లోజ్, ఎఫ్ఐఎస్ డాట్ క్లోజ్. స్ట్రింగ్ ఒకరైనా సార్ ఏంటన్నా? అవునన్నా, అది యూటీఎఫ్ ఉంది కదా సార్, అది స్ట్రింగ్ ఒకరైనా లేకపోతే మల్టీ లైన్స్ రీడ్ చేయొచ్చా సార్? మీరు ఎన్నైనా పెట్టవచ్చు. అక్కడ రైట్ చేసినప్పుడు ఎంత రైట్ చేస్తే అంత రీడ్ అవుతుంది. సార్ ఇప్పుడు రీడ్ ఇంటి ద్వారా రీడ్ చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఎలా చేస్తారు సార్ జేవిఎం? ఏమన్నా అంటే ఇది యూటీఎఫ్ ఈ లీడ్ ఇంట్ ద్వారా రీడ్ చేసి డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం సార్? అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే యూటీఎఫ్ అనేది ఓన్లీ స్ట్రింగ్ డేటా మాత్రం రీడ్ చేస్తుంది దాంట్లోంచి. ఎస్ సార్. ఇంట్ అనేది ఓన్లీ ఇంటీజర్ డేటాను మాత్రం రీడ్ చేస్తుంది. ఎస్ సార్. సార్ అంటే స్ట్రింగ్ లో కూడా ఉంటాయి కదా సార్, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా సార్? ఉండొచ్చు. అంటే కాంబినేషన్ ఇప్పుడు ఆల్ఫా న్యూమరిక్ కాంబినేషన్ అంటే మీకు స్పేసెస్ లేకుండా ఉంటుంది కదా, అట్లా రీడ్ అంటే స్పేస్ యాక్సెప్ట్ చేయాలా సార్? డబుల్ కొటేషన్ ఇవ్వాలి. డబుల్ కొటేషన్ ఇస్తే స్ట్రింగ్ ఫార్మాట్ అవుతుంది. ఓకే సార్. ఓకే ఓకే సార్. సో ఈ చిన్న ప్రోగ్రామ్ మీకు అర్థమైపోతే దీంట్లో మామూలుగా మనకి ఎస్ఏ క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. డేటా ఇన్పుట్ స్ట్రీమ్, డేటా అవుట్పుట్ స్ట్రీమ్ క్లాసెస్ చేసుకొని డేటా రీడ్ చేసి రైట్ చేయడం. ఇది అర్థమైందంటే మీకు ఈవెన్ మన ఫైనల్ ఎగ్జామ్ లో కూడా ఒక 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతుంటారు. నేను అర్థమైంది అందరికి? అర్థమైంది సార్. ఆఫర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎగ్జామ్ లో ఇస్తాను. సూపర్ సార్.
థ్యాంక్ యూ సార్ పోవద్దు థ్యాంక్ యూ సార్. యాడ్ పోవద్దు నాన్న యాడ్ పోవద్దు సార్ సర్టిఫికేషన్ ఎంతవరకు ఏం పోతుంది ఇక్కడ ఇది మీకు ఎగ్జామ్ అయిన తర్వాత సార్ అందరితో పాటే పెట్టేస్తారు సార్ ఎగ్జామ్. ఏమన్నా సార్ ఎగ్జామ్ అన్ని ఎగ్జామ్స్ తో పాటే ఉంటుందా, సపరేట్ ఉంటుందా సార్? లేదు షెడ్యూల్ ప్రకారం సరే సరే సార్. సరే, ఒక్కసారి బ్రీఫ్ చేస్తాను చూడండి అన్న. చాలా సింపుల్ గా. సో స్ట్రీమ్ అంటే ఏమి? తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రీమ్స్ ఏమున్నాయి? ఓకే, ఓకే సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ system.in, system.out, system.err స్ట్రీమ్స్ టైప్స్. ఇన్పుట్ అంటే ఏమి, అవుట్పుట్ స్ట్రీమ్ అంటే ఏమి? మీకు ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగినా కూడా ఇన్పుట్ స్ట్రీమ్ అవుట్పుట్ స్ట్రీమ్ రాయమంటే ఈ డయాగ్రామ్ వేస్తున్నారంటే మీకు అక్కడే క్లారిటీ ఉంటుంది. డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయండి 3 మార్క్స్ క్వశ్చన్ వచ్చినా కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి డేటా రీడ్ చేయడానికి ఇన్పుట్స్, డేటా రీడ్ చేయడానికి 5 మినిట్స్ ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పాను. డేటా రైట్ చేయడానికి కన్సోల్ రైట్ చేయడానికి నెక్స్ట్ మనకి ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ బైట్ ఆర్ క్యారెక్టర్ ఫ్రమ్ data from input stream to primitive data types. Okay na? నన్ను ఇన్పుట్ స్ట్రీమ్స్ నుంచి రీడ్ చేసిన బైట్ క్యారెక్టర్ ఫామ్ డేటాని ప్రిమిటివ్ డేటా టైప్ గా కన్వర్ట్ చేస్తుంది డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్. కాబట్టి దీనికి ఫిల్టర్ కూడా అంటారు. Bytes and characters into bytes and characters into primitive data types. Data input stream object create చేయడం నేర్చుకున్నాము. తర్వాత డేటా ఇన్పుట్ స్ట్రీమ్ క్లాస్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అది చూడండి. తర్వాత డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుందా, it converts primitive data types into bytes or characters. Okay, yes sir. So data output stream object create చేయడము, తర్వాత డేటా అవుట్పుట్ స్ట్రీమ్ లో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, డేటా రైట్ చేయడానికి రైట్ బైట్, రైట్ బూలియన్ ఇలా మెథడ్స్ ఉన్నాయి. రైట్ ఇన్, రైట్ డబుల్, రైట్ ఫ్లోట్. తర్వాత ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ లో ఫస్ట్ మనం డేటా రైట్ చేయాలి కాబట్టి డేటా అవుట్పుట్ స్ట్రీమ్ ఫైల్లో డేటా రైట్ చేయండి. తర్వాత రైట్ చేసిన డేటాని యూజ్ చేయాలని కావాలి. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసుకుని డేటాని రీడ్ చేసి డిస్ప్లే. సో ఈ ప్రోగ్రాము మీకు ఎగ్జామ్ లో డైరెక్ట్ ఇస్తున్నాను, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చెప్తాను, వినండి జాగ్రత్తగా. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మోడల్ చెప్తాను, వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఫస్ట్ క్వశ్చన్ లో ఏబిసిడి ఉంటాయి కదమ్మా, 1 మార్క్ క్వశ్చన్స్. అవును సార్. 2 ఫస్ట్ చాప్టర్ నుంచి ఇస్తాను, ఒకటి సెకండ్ చాప్టర్, ఫోర్త్ వచ్చేసి థర్డ్. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్ లో 4 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాంట్లో 2 వచ్చేసి ఫస్ట్ చాప్టర్ నుంచి ఇస్తాను, ఒకటి సెకండ్ చాప్టర్ నుంచి, ఒకటి థర్డ్ చాప్టర్ నుంచి. నెక్స్ట్ రిమైనింగ్ మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మళ్ళీ 4 ఉంటాయి కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్, 5 ఉంటాయి కదా. వాయిస్ బ్రేక్ అవుతుంది. 2, 3, 4, 5 నేను అదొకటి క్లియర్ ఉంది కదా. ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. 2, 3, 4, 5 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంది కదా,
దాంట్లో సెకండ్ లెసన్ నుండి 2, ఫస్ట్ లెసన్ నుండి 2. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ నుంచి ఇస్తాను. థర్డ్ క్వశ్చన్ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి ఇస్తాను. ఫోర్త్ క్వశ్చన్ సెకండ్ చాప్టర్ నుంచి ఇస్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ థర్డ్ చాప్టర్. ఓకే 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 సార్. ఓకే సార్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్ లో సిక్స్త్ క్వశ్చన్ ఏబి ఫస్ట్ చాప్టర్ నుంచి ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్ ఏబి సెకండ్ చాప్టర్ నుంచి. ఎయిత్ క్వశ్చన్ లో ఏ వచ్చేసి సెకండ్ చాప్టర్, బి వచ్చేసి థర్డ్ చాప్టర్. ఓకేనా? ఎస్ సార్. ఓకే ఓకే సార్. సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. బాయ్ ఈ సార్. రోజు రేపు కొద్ది బాగా చదవండి. అన్ని సబ్జెక్ట్